మరొక పాయింట్ మనం ధ్యానించుదాం. ఇదేమిటంటే దేవుని యొక్క పరిచర్య, దేవుని పరిచర్య చేయవలసినటువంటి ప్రదేశం, దేవుని పరిచర్య చేయవలసినటువంటి ప్రదేశం. పరిచర్య లేకపోతే దేవుని సేవ, దేవుని పని అని కూడా మనం అనుకోవచ్చు. ఆ దేవుని యొక్క పరిచర్య లేక పని, సేవ ఏమిటో ఈరోజు మనం చూద్దాం. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు నేను ముందే చెప్పాను మీకు, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి కిందకి మనము ధ్యానించబోతున్నాం. ఒక్కొక్క వారం కొంచెం కొంచెం ధ్యానిద్దామని చెప్పాను కదా. ఈ వారం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానించుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వింటూ ఉన్నారు. చాలమ్మా, ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇదేమిటంటే దీంట్లో కూడా 3 విషయాలు నేను మీకు చెప్తాను. ఈ పాయింట్లో కూడా ఈ పరిచర్య 3 రకాలుగా చేశారు పౌలు శీల ఉన్నటువంటి ఆ ఖైదీ గృహంలో. ఆ 3 రకాలైనటువంటి పరిచర్య, దాని యొక్క ప్రతిఫలం ఏమిటో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దానిలో మొట్టమొదటిది ఏమిటంటే వ్యక్తిగత పరిచర్య. ఏంటమిది? వ్యక్తిగత పరిచర్య. వ్యక్తిగత పరిచర్య అంటే ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం. ఇది ప్రతి క్రైస్తవుని కూడా ఉండవలసినటువంటి లక్షణం. వ్యక్తిగత పరిచర్య, వ్యక్తిగత సేవ, వ్యక్తిగత సువార్త ప్రతి విశ్వాసికి ఉండవలసినది. ఇక్కడ పౌలు శీలలు ఏం చేస్తున్నారో ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకుందాం. గతించిన వారం వారు పడినటువంటి కష్టాలన్నిటి కొరకు కూడా మనం ధ్యానించాం. వారు ఎంత కష్టపడ్డారంటే దేవుని మాటలు చెప్పి కొంతమంది స్త్రీలను సత్య మార్గంలోనికి నడిపించిన తరువాత ఇంకా మనకి డోకా లేదు, ఇక్కడ మనం మన ప్రతాపం ఏంటో చూపించబోతున్నాం, దేవుని మహిమేంటో చూపించబోతున్నాం, ఈ ప్రాంతాలన్నిటినీ కూడా మనం దేవునికి సొంతం చేద్దామని అనుకున్నారు. కానీ సాతాను అంతట్లోనే బ్రేక్ వేశాడు. వారిని పట్టుకొని, ఎందుకని పట్టుకొని కొట్టారో కూడా చెప్పా. అక్కడ చిన్నదాన్ని దెయ్యము పట్టి, పుతోను దెయ్యం పట్టి సోది చెప్తూ ఉంది. ఆ సోది చెప్తూ ఉండగా పౌలు విడుదల కలిగించారు. ఆదాయం తగ్గిపోయింది. వచ్చి కుట్రపూర్వకంగా వీరి మీద దాడి చేసి అన్యాయమైనటువంటి నేరోపణలు మోపి కొరడాలతో కొట్టించి వీళ్ళు కూడా రోడ్డు మీద చితకబాదేసి సంఖ్యలు, కాళ్ళకి చేతులు సంఖ్యలు వేసి కటిక చీకటిగా ఉన్నటువంటి ఆ యొక్క బందీఖానాలోను వారి ఇరువురిని కూడా పడేశారు. ఇది గతించిన వారం మనం ధ్యానించుకుంది. ఇప్పుడు వారికి సహాయం కావాలి. ఏం కావాలి? సహాయం కావాలి. ఆ ఊరు వారికి కొత్త. నాన్నటువంటి వారు ఆ ఊర్లో ఎవరు కూడా లేరు. కొన్ని విశ్వాసులు ఏమైనా వస్తారంటే రక్షించబడిన వారు కొత్తోళ్ళు అంతగా తెగించగలరా? తెగించలేరు. అందుకని వీరికి సహాయం కొరకు ఆ చీకటి గదిలో ఎదురు చూస్తూ ఉండగా ఒక మార్గం కనిపించింది. వారికి ఒక ఉపాయాన్ని కనుగొన్నారు. ఈ లోకములో, ఈ దేశములో, ఈ ప్రపంచములో సాధువులుగాను, ఋషులుగాను, అలాగే ధ్యానం చేసేటువంటి ధ్యానమూర్తులుగా పిలువబడేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారు ఎవ్వరూ కూడా కనుక్కోలేనిటువంటి ఒక్క ఉపాయాన్ని, ఒక్క మార్గాన్ని పౌలు శీలలు ఇరువురు కూడా కనుగొన్నారు. మనము చూసినప్పుడు చాలాసార్లు మన యొక్క భారతదేశము బోర్డర్లో, అనగా హిమాలయ పర్వతాలు, ఇంకా కొన్ని మంచు కలిగినటువంటి కొండలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతమంది సాధువులుగాను, ఋషులుగాను, ఇంకా వేరే వేరే పేర్లతో పిలువబడుతూ ఉంటారు. కఠినమైనటువంటి దీక్షలు చేస్తూ ఉంటారు. ఒంటిని బాగా నలగొట్టుకుంటారు. ఆ మంచు ప్రదేశాల్లో
వారు వస్త్రహీనులుగా తపస్సు చేస్తూ ఉంటారు. అంత చలిలో వణుకుపోతూ చచ్చిపోయే అంతలా ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన చలిలో మంచులో కూడా తపస్సులు చేయడానికి పూనుకుంటారు. శరీరాన్ని బాగా గాయపరుచుకుంటారు. కొంతమంది కోసుకుంటారు, కొంతమంది నాలికి కన్నాలు చేసుకుంటారు. వివిధ రకాలుగా వారు తగినటువంటి ఆ యొక్క ధ్యానాలు అనేవి చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నావయ్యా, ఎందుకు ఇంతలా గాయపరుచుకుంటున్నావు, ఎందుకని ఇంత శ్రమ పడుతున్నావు అని మనం అడిగితే వారంటారు కదా, ఇదిగో మోక్షానికి మార్గాన్ని వెతుక్కుంటున్నాను, దేవుని నుండి సహాయం కొరకు నేను కనిపెడుతున్నాను, నా తపస్సు ఈ యొక్క ఉద్యమం ఎక్కడా కూడా భంగం కలిగించకూడదు, అర్జెంటుగా నాతో మాట్లాడకుండా వెళ్ళిపో అని అంటారు వాళ్ళు. ఎందుకనంటే దేవుని నుండి సహాయం కొరకు, ఆ యొక్క పరలోకానికి అనగా స్వర్గలోకానికి దారిని కనుక్కోవడం కొరకు, మార్గాన్ని తెలుసుకోవడం కొరకు రకరకాలైనటువంటి సహాయాలు కొరకు ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. కానీ పౌలు శీలల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఏ తపస్సు చేయలేదు, ఏ విధమైనటువంటి ఇది చేయకుండా వారు ఒక ఉపాయాన్ని కనుక్కున్నారు. అదేమిటంటే దేవుని యొక్క కృపాసనము దగ్గరికి రావడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపాసనము దగ్గరికి మనకి సహాయం దొరుకుతుంది. దేవుని యొక్క కృపాసనము దగ్గర మనకి సులభమైనటువంటి దారి కనుగొనబడుతుందని వారు ఇరువురు కూడా తెలుసుకొని వారు ఏం చేశారంటే ప్రభునామములో ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, వారికి వచ్చి పరామర్శించేటువంటి వారు ఎవరూ లేరు, పలకరించేవారు అసలే లేరు, సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు, ఒంటరిగా ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఈ వారంలో వైజాగ్, అలాగే సబ్బవరం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్నాను. ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు నేను బయలుదేరి రోడ్డు పైన వెళుతూ ఉంటే కొంతమందిని చూశాను, పిచ్చోళ్ళు. మ్యాక్సిమం ఎక్కువ శాతం పిచ్చోళ్ళు నాకు ఎవరు కనబడ్డారో తెలుసా? స్త్రీలే కనబడ్డారు. స్త్రీలు వస్త్రాలు సరిగ్గా లేక రోడ్డు మీద పిచ్చోళ్ళ గోక్కుంటూ ఆ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఒక్కరే కదా అని అనుకుంటే అడుగడుక్కి చాలామంది కనబడుతూ ఉన్నారు. మగవాళ్ళు తక్కువ కనబడ్డారు, ఆడవారి సంఖ్య ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఎందుకని వీరందరూ కూడా ఈ విధంగా తయారైపోతున్నారు? ఒకరేమో చచ్చిపోవడానికి పరుగులు పెడుతున్నారు, ఇంకొకరైతే పిచ్చోళ్ళు అయిపోయి కుటుంబాన్ని కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో రోడ్ల మీద సరైనటువంటి వస్త్రం ఎలా ఉందో చూసుకోనటువంటి పరిస్థితిలో తిరుగులాడుచు ఉన్నారు. ఎందుకు అంటే ఒంటరితనం, ఇన్సెక్యూరిటీ, ఒంటరితనం, భరించలేనటువంటి వేదన, ఇవన్నీ మనసును కృంగదీసి వారి మైండ్ని పాడు చేసేస్తూ ఉన్నాయి. బ్రతకడానికి హోప్ని క్రియేట్ చేయడం లేదు. వారు ఎంతగానో దుర్భరమైన, ఎంతో డీప్ డిప్రెషన్లోనికి దిగిపోయి కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు, కొంతమంది ఆ గుండె నొప్పితో బాధపడుతున్నారు, కొంతమంది అనారోగ్యానికి గురైపోతున్నారు. ఎందుకు అంటే ఒంటరితనం, లోన్లీనెస్, భరించలేనటువంటి వేదన. ఎక్కువగా ఆడవాళ్ళు ఎందుకు అవుతున్నారంటే స్త్రీలు బలహీనమైన ఘటం. వారు త్వరగా ఏ యొక్క పరిస్థితిని కూడా త్వరగా హ్యాండిల్ చేయలేరు, ఎక్కువగా డిప్రెషన్లోనికి దిగిపోతారు. ఎప్పుడైనా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత తన కుటుంబంలో ఏం జరుగుతుందో ముసలిగా ఉన్నటువంటి తల్లిదండ్రులు వారికి చెప్పి బాధ పెట్టడం ఎందుకని లోపల కుమిలిపోయేవారు చాలా మంది ఉంటారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు లేక, దిక్కు లేక, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఇంట్లోనే ముక్కుతూ మూలుగుతూ బాధపడి డిప్రెషన్కి గురై ఎప్పుడైనా మైండ్ అప్సెట్ అయి పిచ్చోళ్ళు అయిపోతే రోడ్డు మీదకి త్రోసివేయబడుతున్న వారు ఈ దేశంలో కుక్కలుగా కనబడుతూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక శుభవార్తను దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. నీ బాధను ఎరిగినటువంటి వాడు,
నీ శ్రమను ఎరిగినటువంటి వాడు, నీ కష్టమును ఎరిగినటువంటి వాడు, నీ హృదయ వేదనను ఎరిగినటువంటి ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదిగో ఒక ఉపాయాన్ని పౌలు కనుక్కున్నాడు, ఇదిగో ఒక ఉపాయాన్ని శీల కనుగొన్నాడు. అదేమిటంటే కృపాసనము చెంతకు రావడం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఒంటరిగా ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, పలకరించేవారు అస్సలే లేరు. పక్కనున్నటువంటి శీల కూడా సరిగ్గా కనబడడం లేదు పౌలుకి. ఎందుకనంటే అదంతా చీకటిగా ఉంది. ఏది వచ్చి వారిని కొరుకుతుందో కూడా తెలియడం లేదు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉన్నది. అలాంటి పరిస్థితిలో వారికి కలిగి ఉన్నటువంటి డిప్రెషన్లోనికి వెళ్ళిపోలా, చచ్చిపోదామని సూసైడల్ థాట్స్ వారికి రాలా. వారు ఒక ఉపాయాన్ని, ఒక మార్గాన్ని కనుక్కున్నారు. అదేమిటంటే కృపాసనం. హల్లెలూయా. యేసయ్య దగ్గర ఉన్నటువంటి ఆ కృపామయుని దగ్గరికి మనం వెళితే, ఆయన సన్నిధానములో మనం ప్రార్థన చేయగలిగితే, ఆయన యొక్క పాదముల చెంతకు మనము చేరితే మన ఒంటరితనం పోద్దయ్యా. మన బంధకాలు, మన యొక్క బాధ, మన యొక్క నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మన గాయాలు, ఇవన్నీ కూడా ఉపశమనము మనకు కావాలి అంటే, గుండె ధైర్యము కావాలి అంటే, ఈ యొక్క మనోవ్యాధుల నుండి, మనోచింత నుండి మనకు విడుదల కావాలి అంటే ఒకే ఒక్క మార్గమని యేసయ్య దగ్గరికి వారు చేరడం ప్రారంభించారు. హల్లెలూయా. ఏ విధముగా యేసయ్య దగ్గరికి వెళుతున్నారంటే మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కాస్త శోధన సమయంలో, కుటుంబంలో ఉన్నటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితిలో, ఇదిగో నువ్వు ఒంటరివని అనుకుంటున్నావేమో. కొంతమంది, ఎంతమంది బంధువులు ఉన్నా సరే ఒంటరితనాన్ని అనుభవించేవారు ఉంటారు. ఎంతమంది చుట్టూ తిరుగుతూ ఉన్నా హృదయంలో ఉన్నటువంటి గాయము మానక ఏయో ఆలోచనలతో నిండిపోయిన వారు చాలా మంది. మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు పౌలు వలె, శీల వలె కృపాసనము దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపాసనము దగ్గరికి నువ్వు వస్తే, ఆ కృపాసనము దగ్గరికి ఏ విధముగా చేరగలమంటే ప్రార్థన ద్వారా. పౌలు శీలలో ప్రార్థించడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, అయ్యా నీ బాధ ఏంటో నాకు తెలుసు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. చెప్పరి. మన ప్రధాన యాజకుడు సానుభావము లేనివాడు కాదు అని మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హల్లెలూయా. ఇక్కడ వాక్యములో భక్తుడు సెలవిస్తున్నాడు ఏమిటంటే, అయ్యా దేవుని చెంతకి చేరడానికి నువ్వు భయపడకో. ఎందుకనంటే నీలాంటి అనుభవాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఒంటరితనం ఆయనకు తెలుసు. ఇతరుల చేత దూషించబడుట ఆయనకి తెలుసు. అన్యాయంగా దెబ్బలు తినడం ఆయనకి తెలుసు. అన్యాయముగా బూతులు తిట్టించుకోవడం ఆయనకి తెలుసు. సొంత నాన్న వారి చేతే వెలివేయబడ్డం ఆయనకి తెలుసు. ఆయన భరించినటువంటి బాధ లేదా? అందుకని అంటున్నాడు, మనతో పాటు సమానముగా అన్ని అనుభవించునోడయ్యా ఆయన. హల్లెలూయా. అందుకనే నువ్వేం చేస్తావో తెలుసా? ధైర్యముగా దేవుని యొక్క కృపాసనం యొద్దకు రా. హల్లెలూయా. కృపాసనం యొద్దకు వచ్చి మనం ఏం చేయాలి, ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. ప్రార్థన చేయమని ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 33:3. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేతను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ కృపాశ్రమ దగ్గరికి వచ్చి, ఎప్పుడైతే మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె,
నీ యొక్క మొరను నేను విని ఏం చేస్తానో తెలుసా, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏమని? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. నువ్వు ఏ బాధ గుండా వెళుతున్నావో, ఏ కష్టాల గుండా వెళుతున్నావో, ఏ వేదన గుండా వెళుతున్నావో, ఏ ఇరుకులు ఇబ్బందులు గుండా వెలుగుతున్నావో, ఏ పరిస్థితి నుండి బయటికి రాలేకపోతున్నావో, దేవుడు అంటూ ఉన్నాడు, నీకు గూఢమైనటువంటి సంగతులను తెలియజేస్తాను. ఎన్నడూ నువ్వు చూడలేని నూతనమైన మార్గాల్లో నేను నడిపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెన్నడూ గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేస్తాను. వాటి నుండి బయటికి వచ్చేటువంటి మార్గమును యేసయ్య నీకు తెలియజేస్తాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 1 యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాలు. 1 యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. మనమేమి అడిగినను అమ్మా, ఇక్కడ వాక్యంలో భక్తుడు అంటున్నాడు, ఇదిగో మనకి కలిగి ఉన్నటువంటి ధైర్యం ఏమిటో తెలుసా, ఆయన మన మనవిని ఆలకించి ఆ మనవినికి జవాబును దయచేసేటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక భయపడకో, ఎలాంటి పరిస్థితి అయినా దిగులు పడకో. నీ దేవుడు నీ మొరను వినేటువంటి వాడు. నీ దేవుడు నీ మొరకు జవాబును దయచేసేవాడు. నీ దేవుడు నీకు గూఢమైనటువంటి సంగతులను ఏ విధముగా బయటపడాలో జవాబును, ఆలోచన జ్ఞానమును చెప్పి నిన్ను నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దీన్నే ఏమంటారంటే వ్యక్తిగత పరిచర్య. కొన్నిసార్లు మన కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవ్వరూ రారు. శోధనలో ఉన్నప్పుడు ఎవ్వరూ మనం పట్టించుకోడు, మన దగ్గరికి రారు. ఆ సమయంలో మనతో ఎవరు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు చూడండి, పౌలు శీలలో ఉన్నటువంటి పరిస్థితికి ఎవ్వరూ వాళ్ళ దగ్గర రాలేరు. కానీ వ్యక్తిగత పరిచర్య, వ్యక్తిగతముగా వారు విన్నటువంటి, వారు కన్నటువంటి దేవుని యొక్క మాటలను, కార్యాలను వారు మరొక్క మారు తమ హృదయంలో జ్ఞాపకం చేసుకొని విశ్వాసాన్ని కూడగట్టుకుని బలపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డ? కొన్నిసార్లు నీకున్నటువంటి పరిస్థితికి ఎవ్వరూ నీకు అందుబాటులో లేనప్పుడు చేసుకోవలసినదే పర్సనల్ మినిస్ట్రీ, వ్యక్తిగత పరిచర్య. అంటే రోడ్లంతా తిరిగేమని కాదు, నీ యొక్క కష్ట సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నీవు నీ హృదయాన్ని బలపరుచుకోవాలి. హల్లెలూయా. అంతటికీ నీకు ధైర్యం సరిపోవడం లేదనుకో, ఒకసారి దైవ సేవకుల దగ్గరికి వచ్చి ఆ వాక్యము కొరకు మరొక మారు అడిగి ప్రార్థన చేయించుకొని పూర్తి బలమును మనం పొందుకోవాలి. హల్లెలూయా. దీన్నే వ్యక్తిగత పరిచర్య. ఎవ్వరూ మన దగ్గర లేనప్పుడు మన ఆత్మలో దేవుడు ఉంచినటువంటి వాక్యము ద్వారా బలము పొందుకుందుము. హల్లెలూయా. ఇది పౌలు శీలలు చేసినటువంటి మొదటి ఆ యొక్క వ్యక్తిగత పరిచర్యగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. ఎప్పుడైతే వ్యక్తిగత పరిచర్యను వీరు చేశారో, అనగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం తెచ్చుకొని ఎప్పుడైతే ప్రార్థించడం వారు ప్రారంభించారో, వెంటనే అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటో తెలుసా? లోతైనటువంటి పరిచర్య అక్కడ ప్రారంభించబడింది. ఏంటది? లోతైనటువంటి పరిచర్య. రెండోది, ఎప్పుడైతే నీకు నిబ్బరము కోల్పోయినప్పుడు, ఆత్మలో బలహీన పడినప్పుడు, నువ్వు వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని నీకు నువ్వే వాక్యం ద్వారా సర్ది చెప్పుకొని నీ మనసుకు చెప్పుకొని ఎప్పుడైతే బలము పొందుకోవడానికి ప్రయత్నం చేస్తావో, నీ యొక్క వ్యక్తిగత పరిచర్య నిన్ను లోతైనటువంటి పరిచర్యలోనికి తీసుకువెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోతైనది ఏంటో తెలుసా? ఇక్కడ మనము చూసినప్పుడు ఎప్పుడైతే వారు ప్రార్థిస్తూ ఉన్నారో వారి యొక్క పెయిన్స్, అనగా వారిని బాగా చితక్కొట్టేశారు కదా,
కొరడాలతో కొట్టేశారు, జనాలు తొక్కేసి కొట్టేశారు, రకరకాలుగా వారిని హింసించేసి లోపల పాడేశారు. వారు ఎప్పుడైతే వ్యక్తిగత పరిచర్య చేసుకున్నారో, ఎప్పుడైతే దేవుని సన్నిధానములో కృపాసనం యొద్దకు ప్రార్థన ద్వారా వెళ్ళారో, వెంటనే వారికి ఉన్నటువంటి ఆ యొక్క బాధ, వారికి ఉన్నటువంటి నొప్పి, వేదన అంతా కూడా స్తుతులుగా మారిపోయినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండమ్మా. ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగత పరిచర్య చేసుకుంటావో, వ్యక్తిగతంగా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకొని పదే పదే నీ కష్ట సమయంలో వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తావో, నువ్వు లోతైనటువంటి పరిచర్యలోనికి నడిపించబడతావు. హల్లెలూయా. అంటే నీ యొక్క వేదన, నీ బాధ ఎలా మారిపోతుందో తెలుసా? స్తుతులుగా మారిపోతుంది. హల్లెలూయా. ఈ యొక్క అనుభవంలోనికి ప్రతి విశ్వాసి నడిపించబడాలన్నదే దేవుని యొక్క కోరిక, ఉద్దేశమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ లోతైనటువంటి సత్యాన్ని పౌలు శీలలు గుర్తించారు. ఆ లోతైనటువంటి సత్యం ఏమిటో ఒకసారి కీర్తన గ్రంథంలో చూద్దాం. కీర్తన 42వ కీర్తన చూడాలి త్వరితముగా. 42వ కీర్తన 8వ చరణం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. జాగ్రత్త గమనించాలి. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు. హల్లెలూయా. చూడండి, రాత్రి వేళ ఆయనను గూర్చినటువంటి కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గూర్చినటువంటి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అమ్మా, రాత్రులు భయమేస్తుందా? వేసేస్తుందా? ఏతుందా? ఇట్లేదా? ఏంటండి ఇలా మాట్లాడరు? రాత్రి భయం వేస్తుందమ్మా? రాత్రులు భయం వేస్తుందా అమ్మా? అర్థం కాలేదు. యేసుబాబు అనగా మాకు భయం ఏంటన్నావా? అయ్యో, అందుకే మీరు తెలివైన వాళ్ళు అన్నాను. రాత్రిపూట కొంతమందికి బాగా భయం వేస్తూ ఉంటుంది, ఆందోళన పడిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో రాత్రి వేళ ఆయన గూర్చినటువంటి కీర్తన. ఒకసారి స్పర్జన్ భక్తుడు ఒక మాటను పలికాడు. స్పర్జన్ భక్తుడు అంటే పొలుమూరు స్పర్జన్ కాదు. ఏమన్నా? పొలుమూరు స్పర్జన్ కాదు. స్పర్జన్ భక్తుడు అంటే 80s 80ల్లో స్పర్జన్ భక్తుడు మంచిగా ప్రపంచమంతా వాడబడినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన వర్తమానాలు అనేక మందిని వెలిగించాయి. ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, ఈ సందర్భం కొరకు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ యొక్క వెలుగు ఉన్నప్పుడంట ప్రతి పనికిమాలోడు పాటలు పాడతాడంట. వెలుగున్నప్పుడు. అమ్మా, ఆయన ఒక పదాన్ని ఉపయోగించాడు, అది నేను ఇక్కడ చెప్పకూడదు. అంటే ఫూల్స్ అన్నాడు. ఎవ్రీ ఫూల్ కెన్ సింగ్ సాంగ్స్ ఇన్ ఎ లైట్ విత్ ఎ లిరిక్స్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఫూల్స్ అంటే మళ్ళీ నేను ఆ పదాన్ని ఉపయోగిస్తే మళ్ళీ ఇప్పుడు అయ్యి బాబు పాస్టర్ గారు బూతులు తిట్టేస్తున్నాడు అనుకుంటారు. అందుకనే నేను పనికిమానోళ్ళు అన్నాను. సరేనా? ప్రతి పనికిమాలోడంట వెలుగ్గా ఉన్నప్పుడు, ఇలాగా మంచి వెలుగ్గా ఉన్నప్పుడు పుస్తకాలు ఎట్టుకొని లిరిక్ చూసి బాగా ఎవడైనా పాటలు పాడేస్తాడంట. కానీ రాత్రికాల సమయంలో నువ్వు పడుకుంటున్నటువంటి ఆ యొక్క సమయంలో నీ గదంతా చీకటిగా ఉండి నువ్వు పడుకోవడానికి అలాగా నీ మంచం మీద పడుకున్నప్పుడు ఒక కీర్తన వస్తుందంట. ఆ కీర్తన మాత్రం దేవుని గూర్చినటువంటి కీర్తన హృదయంలో నుండి వెళ్ళగొక్కుతూ ఉంటుందంట. హల్లెలూయా. అంటే తెలుగులో నాకు చెప్పడం అంతగా నాకు సరిగ్గా రాలేదేమో, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. ఉదాహరణ, ఇప్పుడంటే మనకి ఏసీలు వచ్చేసినాయి కాబట్టి
కరెక్ట్గా మనం వెళ్ళే ముందు 2 నిమిషాలు ఏసీ ఆన్ చేసుకుని రూమ్లోకి వెళ్ళగానే అలా పడుకున్న వెంటనే గురకబెట్టి పడుకుని పోతాం, అవునా? వెళ్తే అనుకు వనరా అన్నాడు బాబు, అంతేనా? ఏసీ ఆన్ చేసుకుని అలా వెళ్ళి చల్లగా ఉంటుంది కాబట్టి అలా పడుకోగానే నిద్ర పట్టాడు. కానీ మన చిన్నప్పుడు ఏం చేసేవారంటే మడత మంచాలన్నీ కూడా ఆరు బయట చక్కగా మంచాలన్నీ కూడా వేసుకుని అందరూ కూడా బయట పడుకునేవారు, అవునా? చక్కగా ఆకాశాన్ని చూసుకుంటూ చుక్కలెన్నయో లెక్కెట్టుకుంటూ చందమామ నా వైపే చూస్తుందో అనుకుంటూ ఒకడు చెప్తూ ఇలాగా రకరకాల కబుర్లు చెప్పుకుంటూ ఆరు బయట చక్కగా పడుకునేవారు. పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కాదు. అప్పుడు మన పూర్వీకులు తాతలు ఏం చేసేవారంటే అని పడుకుని ఇలా జో కొట్టుకుంటూ ఓ పాట అందుకునేవారు, అవునా? ఏదో పాట, వారు మనసు లేనివాడైతే సినిమా పాటనో, దేవుని నమ్మని మనమైతే ఏసై పాటను, అంతేనా? పూర్వపు నాడు పెద్దలు కానీ మన యొక్క పూర్వీకులు కానీ ఆరుబయట చక్కగా పడుకున్నప్పుడు వారు మనసంతా ప్రశాంతంగా హృదయంలో నుంచో పాట వచ్చేది. దేవుని పాట అయితే దేవుని పాట చక్కగా వారు పాడుకుంటూ వారు సుఖనిద్రలోనికి వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే హృదయంలో నుండి దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించుకుంటూ, ఆహారం ఇచ్చావు ప్రభువా, మంచి పనిలో తోడై ఉన్నావు, చక్కగా నిద్ర దయచేయండి అని పాట పాడుకుంటూ చక్కగా నిద్రపోయేటువంటి వారు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తున్నాం? 12 వరకు టీవీ చూస్తాం. ఆ టీవీలో వచ్చే పాటే మన కళ్ళలో మెదిలిపోతూ ఉంటుంది. అక్కడ చూడు, ఇక్కడ చూడు, ఎక్కడ చూడు, మొత్తం అన్నీ మన కళ్ళ ముందు అలా 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 మెదిలేస్తూ ఉంటాయి. పాట కాదు కదా మనకు, మొత్తం డ్యాన్స్ ప్రోగ్రామ్ లోపల, అంతేనమ్మా? డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చేద్ది మొత్తం. ఆడవాళ్ళకైతే సీరియల్ ప్రోగ్రామ్ వచ్చేద్ది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 7 అయిపోద్దా, ఎప్పుడు మరలా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేద్దా అని మనం ఓకే ఎదురు చూస్తూ ఉంటాం. పూర్వం ఏమీ లేవు కనుక చక్కగా పడుకొని చక్కగా దేవుని నామాన్ని స్మరించుకుంటూ హృదయపూర్వకముగా హృదయం తెరచి ఒక కీర్తన పాడుకొని చక్కగా పడుకునేటువంటి వారు. ఏ లిరిక్స్ ఉండదు. అది హృదయాన్ని చాలా తెప్పరిల్ల చేసి హృదయాన్ని తేలికపాటుగా చేసేస్తూ ఉంటుంది. మనకి ఇంకా అర్థం అవ్వాలంటే కొన్నిసార్లు మనమే సొంత కవిత్వాలతో పాటలు పాడుకుంటాం, అవునా? అవునా? ఏంటండి బాబు వీళ్ళు మాట్లాడరా? అమ్మా, సొంత కవిత్వాలతో ఎప్పుడైనా పాట పాడుకున్నారా? మీరు పాడుకున్నారా? ఏం పాట? సొంత కవిత్వాలతో మనం పాడుకుంటాం. ఎప్పుడైనా అక్కడ మీటింగ్కి ఎప్పుడైనా ఒంటరిగా ఒక్కడనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకో, ఇప్పుడు ఎవరైనా కట్టిన పాటలు, ఇప్పుడు మనం ఎవరో కట్టిన పాటలు అన్నీ పాడుకుంటాం. ఈ బాగుంటాయి కానీ మన మనసుకు అంత రిలీఫ్నివ్వో. కానీ కొన్నిసార్లు నిజంగా మన హృదయం ఆనందంగా ఉన్నప్పుడు నోటుకొచ్చిన మాట పలుకుతూ మన సొంత రాగంతో కొన్ని పాటలు పాడుకుంటాం మనం. అది మాత్రం మన హృదయానికి చాలా తేలిక ఫీలింగ్ని ఇస్తుంది, అవునా? ఇది నిజంగా పాడుకునే వరకు తెలుస్తుంది. నేను అప్పుడప్పుడు అలాగే చేస్తాను. ఏంటంటే సొంతంగా దేవుని కూర్చున్నటువంటి ఏదొక పాట, నోటుకొచ్చినటువంటి దేవుని స్తుతింతూ వచ్చినటువంటి పాటలు, ఏదో ఇష్టం వచ్చిన రాగం, అది పక్కనోడు వినడానికి చాలా దరిద్రంగా ఉంటుంది. కాకపోతే నాకు మాత్రం చాలా హాయిగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు చూడండి ఒకసారి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పని చేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ నీకు ఇష్టం వచ్చినటువంటి రాగం, నీకు ఇష్టం వచ్చినటువంటి ఆ యొక్క పదాలను, దేవుని స్తుతి పదాలను ఉపయోగించుకుంటూ చక్కగా నీ సొంత పాట ఒకటి పాడుకో. ఇప్పుడు పాడిన పాట కంటే నువ్వు పాడుకునేటువంటి అత్తాయిసల పాటలే నీకు చాలా హృదయానికి తేలుకుని నెమ్మదిని అనుగ్రహిస్తాయి, అవునా? అవునా? ఈసారి చూడండి, చాలా బాగుంటుంది. ఎంత బాధ ఉన్న మనసంతా కూడా తేలికైపోయి నిజంగా ఒక్కోసారి అయితే మనలో మనమే నవ్వేసుకుంటాం, ఒక్కోసారి అయితే మనలో మనకే తెలియకుండా కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ పౌలు శీలలో పాటలు పాడారంటే ఎక్కడోకే ఏదో మంచి కచేరీ పెట్టి పాడేశారో, లేకపోతే పేతాసి పాటలు అయ్యో పాడుకున్నారని కాదు. వారు ఎప్పుడైతే
దేవుని యొక్క సన్నిధానములో హృదయపూర్వకంగా ప్రార్థించారో వెంటనే లోతైనటువంటి ఆ యొక్క పరిచర్యలోనికి వారు వెళ్ళి వారి హృదయంలో నుంచి ఒక నూతన కీర్తన బయటకు వచ్చిందంట. హల్లెలూయా. వారి హృదయంలో నుండి దేవుడు చేసినటువంటి కార్యాలను సమస్తమును కూడా ఇద్దరు సొంత కవిత్వాలతో వారు గట్టిగా ఎలుగెత్తి పాడుకుంటుంటే నిజముగా వారికి తెలియని హృదయంలో నెమ్మది, ఆ బాధలు, నొప్పులు, ఆ దెబ్బలు అన్నీ కూడా మర్చిపోయారు. నిజముగా దేవుని మహిమతో మునిగి తేలుతూ ఉన్నారు. హల్లెలూయా. నీ కష్ట సమయంలో ప్రార్థించి స్తుతులతో నీకు నచ్చినటువంటి ఒక కీర్తనను నోటంట అందుకున్నావు అంటే నిజంగా నీ హృదయం పౌలు శీలల వలె దేవుని ఆత్మతోటి అల్లాడిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు శీలలు అదే చేస్తూ ఉండి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తున్నారో మూడోది మొదలైపోయింది. అదేమిటంటే బలమైనటువంటి పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. బలమైనటువంటి పరిచర్య. ఆ బలమైనటువంటి పరిచర్య ఏమిటంటే ఎప్పుడైతే వారు కృపాసనము దగ్గరికి వచ్చారో, ఎప్పుడైతే వారు ఆ యొక్క లోతైనటువంటి పరిచర్యలోనికి వచ్చారో వెంటనే శక్తివంతమైనటువంటి పరిచర్య మొదలైపోయింది. అదేమిటో తెలుసా? వారి ప్రార్థన, వారి కీర్తనలు ఎవరు వింటున్నారో తెలుసా? చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా నిద్రపోవడం మానేసి వారు స్తుతుల వైపు వింటూ కూర్చుని పోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మీకు ఒక మాట చెప్పనా? నువ్వు ఎప్పుడు బాగున్నా నిన్నెవడో కూడా అంత పట్టించుకోవడం. ఇప్పుడు నీకు అన్నీ బాగున్నాయి అనుకో, మంచి కారు, మంచి ఇల్లు, మంచి ఆదాయం, తినడానికి తిండి, వస్త్రం అన్నీ సమృద్ధిగా ఉండి అన్నీ బాగున్నాయి అనుకో, ఎవడు నిన్నంత పట్టించుకోడు. బాగున్నారా బాగున్నారా. కానీ ఎప్పుడైనా నీకు ఏదైనా ఒక కీడు శోధన నీకు కానీ నీ కుటుంబం కానీ వచ్చిందనుకో, ప్రతి ఒక్కడు ఆగి నీ కుటుంబాన్నే చూస్తాడు. అవునా? ప్రతి ఒక్కరు కూడా ఆగి చూస్తాడు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరు కళ్ళు, ప్రతి ఒక్కరి చెవులు మన మీదే ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు ఈడేం చేస్తాడో, వాట్ హీ విల్ డూ నెక్స్ట్. వీడికి వచ్చినటువంటి కష్టము, బాధ ఇంత భయంకరమైంది కదా, ఇప్పుడు ఈడేం చేస్తాడు, ఇప్పుడు అసలు వీడి విశ్వాసం ఏమైపోద్దో చూద్దాం, ఏం చేస్తాడో. ప్రతి ఒక్కరి కళ్ళు మన మీదే ఉంటూ ఉంటాయి. అలాగే పౌలు శీలలంట ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారో లోపలున్న ఖైదీలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదిగో మనకంటే దారుణంగా కొట్టారు వీళ్ళని. నేను ఇప్పటి వరకు ఎంత దారుణంగా కొట్టించుకున్న వాడిని, రక్తాలు వచ్చిన వాడిని ఎవరిని చూడలేదు. మన దొంగతనాలు ఎన్ని పెంట పనులు చేసినా అందరూ తలకు దెబ్బేసి లోపల పడేశారు, కానీ రక్తాలు వచ్చేలా కొట్టేశారయ్యా. మనమంటే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, అలా కాళ్ళు చేతులు కూడా సంఖ్యలు వేసేశారు. మనం ఉన్న జైలు గృహం బాగానే ఉంది, కానీ వాళ్ళు ఉన్నది మాత్రం చాలా దరిద్రంగా ఉంది. అత్యంత క్రూరమైనటువంటి వారికి పడేసేటువంటి ఆ గదిలో వాళ్ళని పడేశారు. నీట్నెస్ లేదు, ఎలకలు, పురుగులు, వాసన, కనీసం బాత్రూమ్ కూడా లేనటువంటి ఆ యొక్క దాంట్లో పడేశారు. వీళ్ళు ఏం చేస్తారు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వారు ప్రార్థన చేసి స్తుతించడం, దేవునికి కీర్తనలు పాడడం ప్రారంభించారో వెంటనే వారు అనుకుంటున్నారంట, వీరు నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరు. హల్లెలూయా. నీ కష్ట సమయంలో, నీ శోధన సమయంలో ప్రతి ఒక్కడు నిన్ను తేరి చూస్తాడు. ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఇది ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో, ఈ కుటుంబ పరిస్థితి ఏంటి ఇప్పుడు అని ప్రతి ఒక్కడు 1000 కళ్ళన్నీ నీ మీదే పెట్టి, చెవులన్నీ కూడా నీ వైపే పెట్టి నీ కోసం ఎదురు చూస్తూ వింటున్నటువంటి సమయంలో పౌలు శీలల వలె దేవునిలో నువ్వు విజయాన్ని పొందినప్పుడంట, నువ్వు పొందేటువంటి సాక్ష్యమే ఒక సువార్తగా ఉండదంట. హల్లెలూయా. చెప్పేటువంటి మాటల కంటే నీకు దేవుడిచ్చినటువంటి ఆ బలమైన సాక్ష్యం ఉంది కదా, బలమైనటువంటి సాక్ష్యం, ఆ సాక్ష్యమే
అవతల వాణ్ణి దేవుణ్ణి తెలుసుకునేలాగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మినిస్ట్రీ, పరిచర్య, అది పరిచర్య చేసేటువంటి స్థలం. దేవుడు కొన్నిసార్లు చెరసాల అనుభవంలోనికి మనల్ని నెట్టడానికి, పంపించడానికి గల కారణం ఏమిటో తెలుసా? మన ద్వారా ఆయన మహిమ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ శ్రమలలో నుండి నీకు వచ్చినటువంటి సాక్ష్యం ఉంటుంది కదా, సాక్ష్యం. నిజంగా సాక్ష్యాన్ని బట్టి అనేక మంది హృదయాలు కదిలించబడతాయి, అనేక మంది ధైర్యం తెచ్చుకుంటారు. హల్లెలూయా. కనుక ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. శ్రమలు శోధనలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారిగా మనం ఉండకూడదు. అది కాదు మన విశ్వాసం, అది కాదు మన భక్తి జీవితం. సాక్షులుగా దేవుని ఈ యొక్క లోకములో మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. పౌలు శీలలో ఆ సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క వాగ్దానము, ఆ మేలేమిటో చదువుకొని మనం ముగించేసుకుందాం. సమయం కరెక్ట్గా అయింది కనుక చూడండి ఒక్కసారి కీర్తనల గ్రంథం 84వ కీర్తనలో మనం చూస్తాం. 84:6 వచనం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దాని దీవెనలతో కప్పును. చాలమ్మా, ఇక్కడ మనం జాగ్రత్త గమనించండి. వారు బాకా లోయ బడి వెళ్ళినప్పుడు, లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. ఎక్కడ ఒక ప్రశ్న మీకు, దీనికి సమాధానం చెప్పండి, మనం ముగించేసుకుందాం. బాకా లోయ అంటే ఏంటంటే, ఎప్పుడైనా కీర్తన చదివినప్పుడు ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? బాకా లోయ అంటే ఏంటమ్మా? ఎప్పుడైనా లేదు, కొత్తగా ఉంది. బాకా అంటే ఒక చెట్టు పేరు. ఈ చెట్లు ఎక్కడ ఉంటాయంటే బాగా ఎడారిగా, నీరు చుక్క లేకుండా ఎండిపోయినటువంటి బీడు భూములుగా, ఇసుక నేలగా ఉంటాయి చూసారా, ఎడారి. ఇంకో రకంగా ఎడారని చెప్పుకోవచ్చు. అలాంటి ప్రదేశాల్లో మొలిచేటువంటి మొక్క పేరే బాకా. ఈ బాకా లోయ అనగా ఆ చెట్లు ఉన్నటువంటి ఆ ప్రదేశమును బాకా లోయ అని పిలిచారు. అంటే చెట్లు ఎడారిగా, సారవంతం ఏమీ లేనిటువంటి భూమి మీద వచ్చేటువంటి ఆ యొక్క మొక్క బాకా మొక్క, చెట్టు. చాలాసార్లు మన జీవితంలో అలాంటి పరిస్థితులే. ఏంటంటే ఆశీర్వాదం ఉండదు, ఓ దీవెన ఉండదు, కొంచెమైనను కొద్దిగా ఉపశమనం మన జీవితంలో ఏది కూడా ఉండదు. బాకా లోయ వంటిదిగా మన జీవితము ఇంకా ఎల్లప్పుడూ కూడా నిస్సారమైనటువంటి బ్రతుకు ఉన్నటువంటి కష్టాల ఊపిలే. ఎల్లప్పుడూ అడుగు తీసి అడిగేస్తే కష్టాలు నష్టాలు తప్ప ఎన్నో అవమానాలు బాధలు పడేటువంటి ఆ యొక్క జీవితంలోనంట దేవుడు అంటూ ఉన్నాడు, దానిని జలమయముగా చేయుదును, తొలకరివాన దానిని దీవెనలతో నింపును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నింపుద్దంటే 5వ వచనంలో చెప్తున్నాడు, నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములో వారికి అతి ప్రియములో, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దాని దీవెనలతో కప్పను. హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు శీలల వలె ఆ యొక్క చెరసాల అనుభవంలో, చెరసాల వంటి ఆ యొక్క పరిస్థితిలో నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే కృపాసనము దగ్గరికి చేరి, ఆయన శక్తిని ఆశ్రయించి, ఆయన బలము దగ్గరికి చేరి కనిపెడతావో, ప్రార్థిస్తావో, నీ నోటంట కొత్త కీర్తన ఎప్పుడైతే దేవునికి నువ్వు వినిపిస్తావో, దేవుడు అంటూ ఉన్నాడు, బాకా లోయ వంటి నీ పరిస్థితి, బాకా లోయ వంటి నీ కుటుంబ పరిస్థితి, బాకా లోయ వంటి నీ సంఘ పరిస్థితి జలమయముగా మారబోతుంది. హల్లెలూయా.
నేను ఆశీర్వాదాలతో నింపేస్తా. ఆశీర్వాదాలు, దీవెనలు కుప్పలాగా కప్పేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో స్తుతించగలవా? శ్రమలలో పౌలు శీలల వలె ఆరాధించగలవా? నీ నోటంట కొత్త కీర్తన, ఎవడో పాడిన పాట కాదు, నీకంటూ నోటంట కొత్త కీర్తన రావాలి. హల్లెలూయా. అలా వచ్చినప్పుడు నీ హృదయంలో నుండి వచ్చేటువంటి దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ ఉప్పొంగేటువంటి ఆనందము ఎప్పటికీ కూడా నువ్వు చెప్పలేనంత రీతిగా ఉండదు. హల్లెలూయా. చెప్పుకోలేం, దాన్ని మనం వివరించలేం. అలాంటి అనుభవంలోనికి సంఘము నడిపించబడాలి. మన శ్రమల శోధనల ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా అర్ధరాత్రి వేళ పౌలు శీలల వైపు కన్నులెత్తి చూచి చెవులు నెక్కబడిసి విన్నట్టుగా నీ శ్రమలలో, నీ వేదనకరమైనటువంటి పరిస్థితులలో, అనగారిపోయినటువంటి నీ కుటుంబ బతుకు చూసినటువంటి నీ చుట్టుపక్కల ప్రజలు నీ స్తుతులు స్తోత్రాల ద్వారా, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యముల ద్వారా ఆయన ఎవరో తెలుసుకోవడానికి పరిగెట్టుకుంటూ రావాలి. హల్లెలూయా. రక్షణ పొందిన వారైతే ఎవరి సహోదరి, ఎవరి సహోదరుడు ఏ మందిరానికి వెళ్తారయ్యా వీళ్ళు అడిగి అడిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బాకాలోయ వంటి పరిస్థితి దేవుడి రోజు అంటున్నాడు, జలమయముగా నేను మార్చి దీవెన వర్షాన్ని నేను కుమ్మరిస్తాను. హల్లెలూయా. నీ యొక్క పరిస్థితులు ఏదేమైనప్పటికీ దేవుని కృపాసనము దగ్గరికి రా, దేవుని యొక్క పాదాల చెంతకు రా, ప్రార్థన చేయి, ఒక నోటంట కొత్త కీర్తన పాడు. దేవుని విడుదల ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకడులో దీవించునుగాక.